బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. సిపిఎం డిమాండ్. కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ వెంటనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా కమిటీ, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయటం వలన ఉపయోగం ఉండదని అన్నారు. చట్టం చేయటం ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసం కులగణనను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. బీసీలకు అన్యాయం చేస్తుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నారు. రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కలు, కులగణన చేపట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. బీజేపీ నాయకులు ఇక్కడ బీసీల గురించి ముసలి కన్నీరు కార్చడం కాదు. బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే నరేంద్ర మోడీని ఒప్పించి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఆయన సవాల్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ మిర్చి రైతులను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. క్వింటాలకు కనీసం 25,000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు కోసం వచ్చే బడ్జెట్లో తగిన విధానంగా నిధులు కేటాయించాలని అన్నారు. బడ్జెట్లో నిధులు ఇవ్వకుంటే ప్రభుత్వానికి నిరసనలు తప్పవని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.